హాయ్ అండి, వెల్కమ్ టు మామా. లేట్ నైట్ అయిపోయింది, అయినా వీడియోస్ చేయాలి, వెళ్ళిపోతానన్నాను కదా. వచ్చేటప్పటికి 2 మిషన్ వర్క్స్ అండి, ఆస్ట్రేలియా నుంచి ఆమ్ని గారు పంపించారు. పార్సల్ వేసేస్తున్నాను, అందుకని చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేటప్పటికి దీనిలో బ్లౌజ్ కుట్టేసానండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ అంచు కలర్, బార్డర్ కలర్ అంటే పళ్ళు కూడా అదే వచ్చింది కదా, అందుకని నేను ప్లెయిన్ జాస్మిన్ పట్టు తీసుకొని మిషన్ వర్క్ చేశాను. చూడండి, దీనిలో వచ్చేటప్పటికి బార్డర్లో పీకాక్స్ వచ్చినాయి. ఇది కూడా ప్యారెట్తో పీకాక్ డిఫరెంట్గా వచ్చింది. ఇదైతే పీకాక్ ఉంది కాబట్టి ఇలా పీకాక్ వేసాను. అలా పించాలు వేయకుండా రెండింటికి మ్యాచింగ్లా ఉంటుంది. ప్లస్ ఇది కూడా స్క్వేర్ మిర్రర్ వస్తుందండి మిషన్ వర్క్ మీద. దానిలో ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేసాం. కలర్ఫుల్గా ఉంది చూడండి. కలర్ఫుల్గా కావాలనుకునే వాళ్ళకి ఇలా వర్క్ బాగుంటుంది. ఒక పిక్ తీసుకోవచ్చు మీరు. హ్యాండ్స్ కూడా ఎలా వస్తాయి అనుకుంటున్నారు కదా, ఇదిగోండి. దీని నెక్కు కూడా లోడింగ్ చూడండి డిఫరెంట్గా వేసాం. ఇంకొకటండి, ఈ లోడింగ్లో కూడా ఈ శారీ కలర్ కాకుండా మళ్ళీ గ్రీన్ ఉందని ఈ గ్రీన్ మళ్ళీ చూడండి మగ్గం వర్క్లో లాంగ్ అండ్ షార్ట్ లా వేశారు. ఎన్ని కలర్స్ యూజ్ చేసినా కలర్ఫుల్గా లుక్, టోటల్గా లుక్ వచ్చేటప్పటికి మంచిగా హైలైట్ అవుతుంది. ఇలా పిక్ తీసుకోండి, బాగుంది. ఇది వచ్చేటప్పటికి పైఠానీ శారీనే. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ బెనారస్ శారీ అండి. ఇది వచ్చేటప్పటికి మోస్ట్లీ 28,000 ఉంది. మరి ఎంతకు వచ్చిందో తెలియదు, ఆఫర్లో ఉంటాయి కదా. ఇది వచ్చేటప్పటికి సేమ్ శారీలో బ్లౌజు చూడండి, అదే జరీ, అదే వర్క్, అదే రోజెస్ వన్ సైడ్ వేసాను, ఎందుకంటే క్లమ్జీగా ఉందిగా అందుకని. ఒక్కొక్క శారీ సేమ్ శారీస్ ఒక్కొక్క సేమ్ తెచ్చుకుంటున్నారండి. హ్యాండ్కి కూడా బంచ్ గులాబీలు బాగున్నాయి చూడండి. నా రోజెస్, నా వర్క్ లానే ఉంది, రోజెస్ వర్క్ లానే. సేమ్ ఒకటే డిజైన్ మగ్గం వర్క్ చేయొచ్చు, మిషన్ వర్క్ చేయొచ్చు. మగ్గం వర్క్ వచ్చేటప్పటికి కొంచెం లుక్ బాగుంటుంది, జర్దోజీ స్టోన్ అట్లా వస్తుంది కదా. మిషన్ వర్క్ వచ్చేటప్పుడు కొంచెం డల్ ఫినిషింగ్ ఉంటుంది. కానీ చాలామంది ఎందుకనో మిషన్ వర్క్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారండి. కానీ నాకు మిషన్ వర్క్ ఆర్డర్ వచ్చేటప్పటికి కొంచెం టైట్ షెడ్యూల్ ఉంది. కానీ అయ్యే రెడీ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ మోస్ట్లీ అయ్యే చూపెడుతున్నాను, అయ్యే నచ్చుతున్నాయి. ఇది కూడా చూడండి, దీనిలో ఉన్న కలర్స్ యాజ్ టీజ్ వేసాను. లైట్ ఎల్లో ఉంది, లైట్ స్కై బ్లూ ఉంది. ట్యాజిల్స్ కూడా ఇలా డిఫరెంట్గా వేసింది. అదొక ఒక్కళ్ళే కాబట్టి 2 శారీస్, ఒకటి నెట్టెడ్ వేసాం, ఒకటి థ్రెడ్స్ వేసాం అన్నమాట. ఈ ఫ్రాక్స్ చూడండి, మా రిలేటివ్స్ వే షార్ట్ ఫ్రాక్స్. నేను ఒకటే చెప్తున్నానండి, క్లాత్లు కూడా క్లాత్ 3.5 మీటర్స్ నుంచి 5.5 మీటర్స్ వరకు ఫ్రాక్ ప్రిపేర్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి 5 మీటర్స్ 5.5 మీటర్స్ ఉంటే ఇలా తెచ్చుకున్న దాన్ని బట్టి మోడల్ ప్రిపేర్ చేస్తాను. కింద ప్లీట్కి ఎక్కువ పడుతుంది కదా, అందుకని. ఫ్రంట్ వచ్చేటప్పుడు ఊరినే స్కాలప్ ఇచ్చా, హ్యాండ్ వచ్చేటప్పుడు వితౌట్ లైనింగ్తో. ఇది అంటే మోడల్ చూపించింది. ప్రింట్స్ మోడల్స్ దేనికి బాగుంటుందా, ఎట్లా బాగుంటుందా అనేది కూడా ఉపయోగపడుతుంది కదండి. ఎట్లా రెడీ అయినయే కొంచెం నేను కష్టపడితే మీరు చూసుకోవచ్చు కదా, అందుకే చూపిస్తుంది. ఈ 2 ఒకే పర్సన్వి, అందుకని 2 చూపెడుతుంది. చిన్న ఫ్రాక్ ఒకటి రెడీ అయింది, ఇంకొక ఫ్రాక్ కూడా ఉంది, చూపిస్తా ఉన్నాను. ఇది కూడా చూడండి, చిన్న ప్లీటు, చిన్న రఫల్స్ లా వచ్చిందండి, అందంగా ఉంది. చిన్న ఫ్లవర్, బ్లాక్ అందంగా ఉంది. కింద కూడా ప్లీట్ పెట్టాం. అదే చెప్తాను, ప్రింట్ నచ్చిద్దా, మోడల్ నచ్చిద్దా, క్లాత్ నచ్చిద్దా, లాంగా షార్టా, ఇట్లాంటివన్నీ వీడియోస్ ద్వారా మీకు యూజ్ అవుతాయండి. అందుకే చెప్తున్నాను ఎంత కష్టపడి. చూసుకోండి కొంచెం. ఇది చూడండి, చిన్న పీసు, 8 months బేబీ. చిన్న బ్లౌజ్ పీస్లు ఉంటే ఇచ్చారు. ఇదిగోండి శారీలో బ్లౌజ్, బార్డర్స్ కూడా ఉన్నాయి కదా. సేమ్ రన్నింగ్ వచ్చిన బ్లౌజ్ ఇస్తే నేను ఇదిగోండి ఇలా బాడీ వేసి చిన్న ఫ్రాక్స్ కుట్టాను, మెత్తగా ఉండాలని. రెండు మిషన్ వర్క్స్ చూపించాను, 2 ఫ్రాక్స్ చూపించాను, 2 బేబీ ఫ్రాక్స్ చూపించాను. ఏమైనా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. యూజ్ అవ్వలేదంటే తిట్టుకోకండి, అది కూడా చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.